ఓం నమో వెంకటేశాయ 14వ తేదీ 2వ నెల 2026 ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ సుపథం ఇన్ఫర్మేషన్ రూమ్స్ ఇన్ఫర్మేషన్ శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అన్ని విషయాలైతే చెప్పబోతున్నాను. లాస్ట్ ఎండ్ అయ్యేంత వరకు చూడండి వీడియో. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ అయితే రేపు దర్శనం చేసుకోవడానికి 15వ తేదీ ఎస్ఎస్టీ టోకన్స్ 13,000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారు. డీడీ టోకన్స్కి అయితే 2,000 టోకన్స్ అయితే రిలీజ్ చేశారండి. ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయండి, లేకపోతే మీకు టోకన్స్ అనేది ఇవ్వరు. అది జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, ఒరిజినల్ అయినా పర్లేదు. మీరు డీడీ టోకన్స్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి ఆ టోకన్ అనేది, లేకపోతే వ్యాలిడ్ అవ్వదు. ఎక్కడ స్కాన్ చేసుకోవాలంటే శ్రీవారి మెట్టు ఎక్కాలి. అక్కడికి వెళ్ళాక 1200వ మెట్టు దగ్గర ఖచ్చితంగా మీ టోకెన్ అనేది స్కాన్ చేసుకోవాలి. అది రూల్ అండి. ఇంక ఎస్ఎస్టీ టోకెన్స్కి అయితే ఏ స్కానింగ్ అవసరం లేదు. మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, వాక్ వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. టోకన్స్ అనేది ఎక్కడెక్కడ ఇస్తారంటే ఓన్లీ తిరుపతిలో మాత్రమే ఇస్తారండి. ఇది ₹0, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ టోకన్స్. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్ రెండు అవైలబిలిటీలో ఉంటాయి. ఈ రోజు అయితే 12:30కి అయితే రిలీజ్ చేశారు టోకన్స్ అయితే. ఒకసారి 1:31కి అయితే రిలీజ్ చేస్తారు, మాకైతే తెలియదు ఎగ్జాక్ట్గా టైమింగ్ అయితే. ఇంకా శ్రీనివాసంలో ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ విష్ణు నివాసంలో కూడా ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇష్యూ చేస్తారు. ఇది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి స్టెప్స్ మార్గాన అయితే ఉంటుంది. మీరు అక్కడ దిగినట్టయితే భూదేవి కాంప్లెక్స్లో అయితే వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్. అండ్ శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. ఇంకా విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ దిగుతారో దాని నియర్ బై ప్లేస్ అనేది చూసుకొని వెళ్ళండి. మీకు త్వరగా అనేది టోకన్స్ అనేది లభిస్తాయి. మీరు టోకన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ముందు రోజే రావాలండి. ముందు రోజు వస్తే మీకు టోకన్స్ అనేది త్వరగా దొరుకుతాయి. అలానే మార్నింగే వచ్చి క్యూ లైన్లో నిలబడితే టోకన్స్ అనేది దొరుకుతాయి. ఈ లోపల ఫాస్ట్గా అయిపోతున్నాయి టోకన్స్. ఇంకా సుపథం యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే, సుపథం యొక్క ఇన్ఫర్మేషన్ ఎంట్రీ ఎవరికి ఉంటుందంటే బిలో 1 year బేబీస్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పైన వాళ్ళకైతే అలో లేదండి. దీనికి ఏమేమి తీసుకొని రావాలంటే బర్త్ సర్టిఫికేట్, లేకపోతే మీ దగ్గర డిశ్చార్జ్ సమ్మర్ అయినా పక్కాగా ఉండాల్సిందే. అది చూపించాక లోపల ఎంట్రీ చేస్తారు. లోపలికి వెళ్ళాక పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ కంపల్సరీ. ఆధార్ కార్డ్ చూపించాక మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారండి. ఆ టోకన్తో ఫ్రీ లడ్డు అనేది పొందవచ్చు దర్శనం అయిపోయాక. దీనికి డైలీ 12 PM నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే అలో చేస్తారండి. ఇంకా స్పెషల్ డేస్లో అయితే సుపథం ఎంట్రీ అనేది అస్సలు ఉండదు. అంటే బ్రహ్మోత్సవాల టైంలో అలా ఆ టైంలో అయితే సుపథం ఎంట్రీ అనేది ఉండదు. ఇంకా దీనికి ఎవరెవరు అలో అంటే పేరెంట్స్, వాళ్ళ యొక్క బేబీస్ మాత్రమే అలో చేస్తారు. వాళ్ళ చిన్నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళనైతే ఎవరిని అలో చేయరండి. తెలుసుకొని రావాలి మీరు. ఇంకా కొండ మీద ఆఫ్లైన్లో రూమ్స్ కావాలనుకునే వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు రూమ్స్ అనేది తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 5కే ఓపెన్ చేస్తారు ఆఫీస్ అనేది. మీరు క్యూ లైన్లో నిలబడాలండి. ఆధార్ కార్డ్ తీసుకొని కంపల్సరీగా. ఇది బ్యాచిలర్స్కి అయితే అస్సలు ఇవ్వరు, ఓన్లీ మ్యారేజ్ అయిన పర్సన్స్కి మాత్రమే, ఫ్యామిలీ వరకే ఇస్తారు ఈ రూమ్స్ అనేది. మీరు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాక బయట డిస్ప్లే అనేది ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఎన్ని రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఎన్ని వేకెట్ అయిపోయాయి, అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది పక్కాగా. ఒక రూమ్లో ఫ్యామిలీకి 4 మెంబర్స్ అయితే అలా చేస్తారు. ఒక ఆధార్ కార్డ్ అయితే సరిపోతుందండి. ఒక ఆధార్ కార్డ్ చూపించి మీరు రూమ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు అండి. అది రూమ్స్ ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక్కొక్కసారి లేకపోవచ్చు. చూసుకొని వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే వీలైనంత వరకు దొరుకుతాయి. ఇంకా టోకన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ కంపల్సరీ అని స్టార్టింగ్లోనే చెప్పాను. టోకన్లోనే దర్శనం టైమింగ్ ప్లస్ అడ్రస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి, విత్ డేట్తో సహా ఎన్ని గంటలకు వెళ్ళాలి అనేది కూడా. దానికన్నా మించి 1 గంట ముందు వెళ్ళినా కూడా అలో చేస్తారండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఏ టోకన్ అవసరం లేదు, డైరెక్ట్గా కొండ మీదకైతే అలో చేస్తారు. 12 పై పడిన వాళ్ళకైతే ఖచ్చితంగా టోకన్ అనేది తీసుకోవాలి. వాళ్ళకి కూడా ఆధార్ అనేది చూపించాలి. ఆధార్ కార్డ్ చూపిస్తేనే మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారు, లేకపోతే మీకు టోకన్ అనేది ఇష్యూ చేయరండి. ఇంకా నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారా అనేది చూద్దాం. 13వ తేదీ 2వ నెల 2026న 64,222 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. 24,882 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,20,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారు. అలానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది, టోకన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకైతే సుమారుగా నిన్నటి రోజున
12 గంటల సమయం అయితే పడింది. ఇంకా ఎస్ఎస్టీ టోకెన్ అండ్ డీడీ టోకన్స్ తీసుకునే వాళ్ళకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, దానికైతే ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకెన్ తీసుకుని మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి. అది దాని యొక్క డిఫరెన్స్ అంటే అదే అండి, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, వీడియో స్టార్టింగ్లోనే. ఇంకా 300 రూపాయల దర్శనం అయితే కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. దానికి నిన్నటి రోజున 2 నుంచి 3 గంటల సమయం అయితే పడింది దర్శనం చేసుకోవడానికి. అయితే మీరు మాకు టోకన్ దర్శనమే కావాలనుకుంటే మీరు ముందు రోజే వచ్చి టోకన్ అనేది తీసుకుంటే మరుసటి రోజుకి దర్శనం అనేది వస్తుంది. మీరు ముందు రోజే రావడానికి ప్లాన్ చేసుకోండి, కొంచెం త్వరగా టోకన్స్ అనేది లభిస్తాయి, లేకపోతే టోకన్స్ అనేటివి ఉండవు. మార్నింగ్ రాగానే క్యూ లైన్లో అనేది నిలబడాలి. అలానే అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటున్నా, దాని యొక్క టైమింగ్స్ అనేటివి ఉన్నాయండి. నడక మార్గానికి కూడా అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు మాత్రమే ఆలోచిస్తారు. శ్రీవారిమెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు మాత్రమే ఆలోచిస్తారు. ఆ తర్వాత అయితే చేయటం లేదు. మీరంతా దూరం నుంచి వచ్చేవాళ్ళు తెలుసుకొని రావాలి. ఇంకా 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే నడక మార్గాన వెళ్ళాలనుకుంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ని కూడా మధ్యాహ్నం 2 లోపల మాత్రమే ఆలోచిస్తారండి. ఆ పైన చేయడం లేదు, ఎందుకంటే పిల్లలు ఎక్కువ తిరుగుతున్నాయంట. సో అందుకనే టైమింగ్స్ అనేది మొత్తం చేంజ్ చేసేసారు. ఇంకా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా 9552300009, ఇది జస్ట్ వాట్సాప్ నెంబర్. ఏంటంటే ఇది మీరు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ నెంబర్ జస్ట్ వాట్సాప్లో టైప్ చేసి మీకు సబ్ టాపిక్స్ లాగా వస్తే మీకు ఏ టాపిక్ కావాలో దాన్ని ట్యాప్ చేస్తే దాని యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూపిస్తుంది. ఎంతమంది టికెట్స్ తీసుకున్నారు, ఎంతమంది ఎన్ని అయిపోయాయి, ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తుందండి వాట్సాప్లో. అకామిడేషన్ కోటా కూడా చూసుకోవచ్చు దాంట్లో. ఇంకా ఇంకో విషయానికి అయితే వెబ్సైట్స్ కూడా ఉన్నాయండి. తిరుమల.org, టీటీడీ దేవస్థానం.ap.government.in. ఇందులో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి, రోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. రోజుకి ఏ సేవ వదులుతారు అన్ని టోకన్స్, అన్ని అప్డేట్స్ అనేది చూసుకోవచ్చు. ఇందులో 300 రూపాయల దర్శనం కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క సేవ టికెట్స్ అనేది ఇందులోనే వదులుతారు. మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకునే వాళ్ళైతే ఈ వెబ్సైట్ టైప్ చేసి గూగుల్లో మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు. ఇంకా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ విషయానికి వస్తే ఏ రోజుకి ఆ రోజు దర్శనం జరిగేలా టోకన్స్ అనేది ఇస్తున్నారు. ఆఫ్లైన్లో అయితే ఓన్లీ ఎయిర్పోర్ట్లో మాత్రమే దొరుకుతాయండి. అది కూడా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే అక్కడ డైలీ 200 టోకన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. డైలీ ఎర్లీ మార్నింగ్ 7 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దానికి బోర్డింగ్ పాస్ టికెట్ విత్ ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు టోకన్ అనేది ఇష్యూ చేస్తారండి. ఈచ్ టికెట్ చార్జ్ వచ్చి 10,500 రూపీస్. నార్మల్గా అయితే 10,000 ప్లస్ అడిషనల్ ఛార్జ్ వచ్చి 500 రూపీస్ అనేది తీసుకుంటారు. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే అవసరం లేదు, 12 పైన వాళ్ళకైతే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇంకా కొండ మీద అయితే ఏ టోకన్స్ ఇవ్వడం లేదు. శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ కంప్లీట్గా స్టాప్ చేసేసారు. ఇంకా ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. అది కూడా మార్నింగ్ 9 AM నుంచి మధ్యాహ్నం 2 PM వరకు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. 800 టోకన్స్ అనేది మీకు వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్లో మీరు శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అనేది ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే మీకు బుక్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీకు ఇచ్చిన టోకన్లోనే అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. దర్శనం టైమింగ్, ఎక్కడి నుంచి వెళ్ళాలనేది కూడా అడ్రస్ పూర్తిగా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.